హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఉండే టమాటో కాలీఫ్లవర్ కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఏమేమో చూద్దాము. ఫస్ట్ అయితే క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాట్ అండ్ సాల్ట్ వాటర్లో కొద్దిసేపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిని హీట్ అవ్వనిద్దామండి. ఇప్పుడు కడాయి హీట్ అయ్యింది. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఇప్పుడు జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలండి. ఇవి చిటపట్లాడాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని కొంచెం మగ్గనిద్దాము. బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందే వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలండి. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా ఇప్పుడే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. 5 minutes మగ్గిన తర్వాత ఇలా హోల్ చేసుకొని అందులో టమాటా పీసెస్ వేసుకోవాలండి. డైరెక్ట్గా వేసుకోవడం కంటే ఇలా హోల్ చేసి వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. టమాటాస్ తొందరగా మగ్గిపోతాయి. ఇలా చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఒక 5 minutes మగ్గనిద్దాము. 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే టమాటో చాలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కర్రీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి. ఈ సీజన్లో కాలీఫ్లవర్ని ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు ఎన్నో విధాలుగా ట్రై చేసి ఉంటారు కాలీఫ్లవర్ కర్రీ. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఒక 5 minutes మగ్గనిద్దాము. నెక్స్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి. మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటామండి. 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీకు టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes మగ్గించాలండి. మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేయాలండి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి మిక్స్ చేశానండి. ఇలా గ్రేవీగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే ఈ టైంలో కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర ఇప్పుడు అవైలబుల్గా లేదు. నేను అందుకని వేయట్లేదు. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పెట్టి లిడ్ క్లోజ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. 2
2 మినిట్స్ మగ్గిన తర్వాత చూసుకుంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి కర్రీలోంచి. చాలా బాగుంటుందండి, సింపుల్గా టేస్టీగా. వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో చూసి మంచిగా చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ.